అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటితో 6 నెలలు ముగియడం జరిగింది. అయితే ఈ గడిచిన 6 నెలల పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, అనుకున్న విధంగా వాళ్ళ ఈ 6 నెలల గమ్యంలో ఏదైతే సాధించగలిగారో లేవా, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుతో 6 నెలలు ముగియడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో ఒక పక్క సంక్షేమం కావచ్చు, మరో పక్క అభివృద్ధి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, లేదా ఈ పాలనపై మీ అభిప్రాయం అంటారు? పూర్తిగా విధ్వంసం నుంచి మనం బయటపడటానికి ఈ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు విధ్వంసంలో ఉన్నాం. 2019 నుంచి 2024 వరకు పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైపోయింది. అప్పుల పాలే కాక అరాచకము, దుర్మార్గము, అన్యాయము, అవినీతి, మనకి పదాలు కూడా దొరకట్లే కొన్నిటికి. అంత దారుణమైన ప్రభుత్వంలో మన ప్రజలు ఎన్నో కష్టాలు పాలయ్యారనమాట. ఆ కష్టాలు పాలైన దగ్గర నుంచి ఆ గవర్నమెంట్ని ప్రజలు తిరస్కరించి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో 175లో 164 సీట్లతో మన చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఫామ్ అయిందనమాట. ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. జూన్ 12వ తారీఖు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిందనమాట. అలాంటి పరిస్థితిలో చంద్రబాబు గారు నాయకత్వం ముఖ్యమంత్రిగా తీసుకున్నారంటే 10 లక్షల కోట్ల అప్పు, ఖజానాలో చిల్లి పైసా లేదు. సూపర్ 6 అని సంక్షేమ కార్యక్రమాలు, చాలా భారీ కార్యక్రమాలు ఆయన వాగ్దానాలు చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ కావాలి, ఎంత సొమ్ము కావాలి, మరి అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇంకా అప్పు ఎక్కడ చేస్తాం? దానికోసం సంపద సృష్టించాలి. ఆయన యొక్క స్లోగనే సంపద సృష్టించడం. సంపద సృష్టించాలంటే ఏం చేయాలి? పెట్టుబడిదారులు రావాలి. పెట్టుబడిదారులు ఎలా వస్తారు? ఆయన ఆల్రెడీ ఈజ్ హ్యావింగ్ ఎ ప్రూవెన్ రికార్డ్. 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. మొత్తం కంబైన్డ్ స్టేట్లో 1995 నుంచి 2004 వరకు చేసిన ఆయన పరిపాలనలో చేసిన అభివృద్ధి ఉంది. ఆ అభివృద్ధి వలన కొన్ని లక్షల కుటుంబాలు ఇవాళ ఫ్లరిష్ అయినాయి అనమాట. ఆయన యొక్క విజన్ అందరికీ నచ్చింది. అందరూ అప్రిషియేట్ చేయదగ్గ గొప్ప నాయకుడు. అందుకనే పెట్టుబడిదారులందరూ ఆయన నమ్మి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడే వస్తున్నారనమాట. ఈ పెట్టుబడి పెట్టే టైంలో ఇమీడియట్గా సంపద రాదు కదా. వచ్చే కంపెనీలు పెట్టాలి, దానికి ఒక టైం పడుతుంది. 1 year 2 years 3 years అట్లా పడుతుంది అనమాట. ఈలోపు ఈ సంక్షేమ కార్యక్రమాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని వాళ్ళు సూపర్ 6లో ఆయన వాగ్దానం చేసిన 6 దీంట్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన ఉంది. దానికోసం ఈ పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఎట్లాగంటే వాళ్ళకి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు అమరావతిని పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే రివర్స్ టెండరింగ్తో పోలవరం ధ్వంసం చేశారు. మన యొక్క అదృష్టం ఏంటంటే సెంట్రల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది. అందుకని కేంద్ర సహకారం ఉందన్నమాట. దానికోసం మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటంటే ఫైనాన్స్. ఆ ఫైనాన్స్ కేంద్రం సహకారంతో అమరావతికి 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు, ఏడిబి ఇచ్చింది. దాని ద్వారా అమరావతిని ఒక గాడిలో పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. నిన్నే 11,400 కోట్లతో అసంపూర్తిగా ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చారు. రేపు జనవరి నుంచి అమరావతి పనులు ప్రారంభమవుతాయి. అక్కడ ప్రక్షాళన బిగినైంది. అక్కడ అడవిలాగా తయారైన జంగిల్ని 36 కోట్లు పెట్టి క్లియర్ చేసి ఇప్పుడు రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లు అన్నీ పూర్తి చేస్తారు ఒక 6-9 నెలల్లో. అది ఒక కార్యక్రమం. అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్తో పూర్తిగా వెనకబడిపోయి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాన్ని మళ్ళా నిర్మించాలి అంటే మళ్ళీ ఇటువరకు 400 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తే ఇంకో 400 కోట్లు అవుద్ది. అందుకని పూర్తిగా దాన్ని ఆపేసి కొత్తగా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ప్రారంభించబోతున్నారు. దానికి 900 కోట్లు అవుద్ది అనమాట. అలాగే అది కేంద్ర బడ్జెట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు 2,000 కోట్లు దానికి శాంక్షన్ చేశారు. అట్లా అమరావతిని, పోలవరాన్ని గాడిలో పెట్టడానికి ప్రారంభించారు ఈ 6 నెలల్లో. అవి చాలా 2 కళ్ళ లాంటివి ఆంధ్రప్రదేశ్కి. అట్లాగే రోడ్లన్నీ విధ్వంసం అయిపోయినాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే రోడ్ల గురించి చెప్పుకొని వాళ్ళే లేరు. అలాంటి రోడ్లలో ఉన్న గుంటల్ని ఇమీడియట్గా పోల్చడానికి ఒక 900 కోట్లు బడ్జెట్ పెట్టారు. అది రేపు సంక్రాంతి కల్లా రోడ్లలో ఉన్న గుంటలన్నీ పూడ్చి పెడతారు.
అలాగే బాగా పూర్తిగా పాడైపోయిన రోడ్లు కూడా వేస్తున్నారు అనమాట. 1 మంత్లో సంక్రాంతి కల్లా మనకి రోడ్లన్నీ ఒక విధంగా బాగుపడతాయి అన్నమాట. అలా అమరావతిని గాడిలో పెట్టారు, అలాగా పోలవరాన్ని గాడిలో పెట్టారు, రోడ్లని చక్కగా నిర్మించుకుంటూ వస్తున్నారనమాట. ఇలా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు. అలా కాకుండా ఇప్పుడు కంపెనీలు 1 by 1 కంపెనీలు. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్తో 65,000 కోట్లతో రిలయన్స్తో ఒప్పందం చేసుకున్నారు. అది 500 ప్లాంట్లు పెట్టడానికి నిర్ణయించుకున్నారు. దాంట్లో 2 లక్షల ఉద్యోగ కల్పన, 2 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరుగుద్ది అనమాట. దానికి 3 years ఇది పెట్టారు, టైం పీరియడ్ పెట్టారు. 3 to maximum 4 yearsలో అవుతుందన్నమాట. 2 lakhs ఉద్యోగాలు వస్తాయి అన్నమాట. సంపద సృష్టి, ఆ సంపద సృష్టి ఎకో సిస్టమ్స్ ఫార్మ్ అవుతాయి. అలాగే టాటా పవర్, క్లీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీతో టాటా పవర్ వస్తుంది. అలాగే ఐటీ సెక్టర్లో టాటా కంపెనీలో టీసీఎస్ వైజాగ్ వచ్చేసింది. 10,000 మందికి ఉద్యోగ కల్పన. అలాగే హోటల్స్, 20 star హోటల్స్ పెట్టబోతున్నారు. టాటా వాళ్ళని చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేశారు, కన్వెన్షన్ సెంటర్ అమరావతిలో పెట్టమని. దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. వైజాగ్లో 7 star హోటల్ పెట్టబోతున్నారు. అట్లాగే టాటా వాళ్ళ 3 ప్రాజెక్ట్స్, ఒకటి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ టాటా పవర్, ఒకటేమో టీసీఎస్, ఒకటేమో హోటల్స్. 3 ఇండియన్ హోటల్స్ ఏమో హోటల్స్, టాటా పవర్ ఏమో గ్రీన్ ఎనర్జీ, టీసీఎస్ ఏమో టాటా. 3 టాటా కంపెనీలతో ఒప్పందం అయిపోయింది. రిలయన్స్తో ఒప్పందం అయింది, టాటాతో ఒప్పందం అయింది, అట్లాగే ఎన్టీపీసీ విత్ జెన్కోతో 2 లక్షల కోట్లు పెట్టుబడి వైజాగ్ దగ్గర. అది గ్రీన్ హైడ్రోజన్, అది చాలా పెద్ద ప్రాజెక్టు. అలాగే ఆర్సెల్ఆర్ మెటల్ విత్ నిప్పాన్ జపాన్, వాళ్ళు 2 లక్షల కోట్లు పెట్టుబడి. దాంట్లో ప్రస్తుతం 60,000 కోట్లతో వాళ్ళు ఇమీడియట్గా కంపెనీ స్టార్ట్ చేయడానికి మొదలుపెట్టారు. ఈ 2 మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అలాగే ఇప్పుడు టూరిజంలో మొన్నే సీప్లేన్స్ తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలానికి 40 minutesలో చంద్రబాబు గారే స్వయంగా వెళ్ళారనమాట. అది టూరిజానికి చాలా ఎసెట్. అలాగే డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ సమ్మిట్ పెట్టారు. దానికి వరల్డ్లో 5 Guinness రికార్డ్స్ వచ్చినాయి. డ్రోన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలో ప్రతిరోజు చంద్రబాబు గారు చెబుతున్నారు. అగ్రికల్చర్లో ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇవాళ కలెక్టర్ సదస్సు జరుగుతుంది, 2వ కలెక్టర్ సదస్సులో కూడా చెప్తున్నారు. గంజాయి ఎక్కడైతే గంజాయి పెంచుతున్నారో 4,000 ఎకరాల్లో గంజాయి ఉందన్నమాట. ఆ గంజాయిని డ్రోన్స్ ద్వారా గంజాయి ఎక్కడైతే పెంచుతున్నారో అది చూసి ఆ గంజాయి పొలాన్ని పూర్తిగా ధ్వంసం చేయొచ్చు అనమాట. టెక్నాలజీలో అది వాడుకోవచ్చు. అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ స్ప్రే, అదే కాక దొంగలు ఎక్కడున్నారో పట్టుకోవచ్చు. అట్లా డ్రోన్ టెక్నాలజీని పూర్తిగా దించేస్తున్నారు అనమాట. ఒక్కటి కాదు, అసలు రకరకాలుగా ఒక గవర్నమెంట్ ఎంతో పూర్తిగా ధ్వంసం అయిపోయిన మన ఆంధ్రప్రదేశ్ని ఇన్ని రకాలుగా తీసుకురావటం, 6 నెలల్లోనే ఇన్ని పనులు చేయటం అనేది మన ఎవరి ఊహకి అందదు. ఎన్ని కంపెనీలు వస్తున్నాయో మనం అసలు చెప్పలేమన్నమాట. టీసీఎస్ వచ్చిందా వైజాగ్, ఇప్పుడు నిన్నే గూగుల్ కూడా ఒప్పందం జరిగిందనమాట. 5వ తారీఖు గూగుల్తో ఒప్పందం అయింది. అదేంటంటే గూగుల్ ఎసెన్షియల్ కోర్సు 10,000 ప్లస్ రియల్ టైమ్ గవర్నెన్స్తో ఒప్పందం అనమాట. 5వ తారీఖు. 11వ తారీఖు గూగుల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇలా అసలు టీసీఎస్, గూగుల్ ఏంటి వరల్డ్ లెవెల్ టాప్ గ్లోబల్ కంపెనీ, అది వరల్డ్లో టాప్ 10లో ఒకటి. అసలు అటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ రావటమే చాలా గొప్పతనం అనమాట. దాని గురించి చెప్పాలంటే 6 గంటగా చెప్పాలి. అలాగే విజయవాడలో హెచ్సిఎల్ టెక్, దాంట్లో కూడా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ 5,000 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. ఇంకో 5,000 ఇమీడియట్గా ఉద్యోగ కల్పన జరుగుద్ది. ఇంకొక 5,000కి ఎక్స్పాన్షన్ అయిన తర్వాత ఇస్తానన్నారు. అంటే దగ్గర 10,000 to 15,000 ఎంప్లాయ్మెంట్ హెచ్సిఎల్ టెక్లో వస్తుంది, 10,000 టీసీఎస్లో వస్తుంది. ఇది ఇమీడియట్. ఐటీ సెక్టర్కి 1 year లోపే ఆ ఫ్రూట్స్ వస్తాయి, సంపద క్రియేట్ అవుతుంది అనమాట. అది కాక ఇప్పుడు అమరావతి నిర్మాణంలో 11,000 కోట్ల నిర్మాణం జరుగుతుందంటే ఎంతోమందికి ఉపాధి జరుగుద్ది అనమాట వర్కర్స్కి. ఒకవైపు ఎవరికి, మేసన్స్కి, బంబర్స్కి, ఆర్టిస్టులకి, పెయింటర్స్కి, కార్పెంటర్స్కి, అందరికీ, వివిధ వర్గాల వారికి అందరికీ ఈ కన్స్ట్రక్షన్లో ఒక నిర్మాణం జరిగితే, ఒక పాజిటివ్గా జరిగితే ఎంత గ్రోత్ ఉంటుందో. మళ్ళీ వీళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలు కావాలంటే ఫుడ్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, హాస్పిటల్ దగ్గర నుంచి, స్కూల్స్ దగ్గర నుంచి అన్నీ కావాలి ఈ ఎంప్లాయీస్కి. అట్లా అంత ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అనమాట. అలా కాకుండా పాత గవర్నమెంట్లో సర్వనాశనం చేసిన మద్యం పాలసీ అది సరిదిద్ది
దాన్ని అన్ని బ్రాండ్స్, నేషనల్లో అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చి మద్యం పాలసీ సెటిల్ చేశారు. ఒకవైపు ఇసుక, దారుణమైన పెద్ద పెద్ద స్కాములు ఉన్న ఇసుకని దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఉచిత ఇసుక తీసుకొస్తున్నారు. ఒకవైపు ఉచిత ఇసుక, ఒకవైపు మద్యం పాలసీ కరెక్ట్ చేసుకోవటం. అసలు గత 5 సంవత్సరాల్లో ఎలా ధ్వంసం చేసింది, ఏ సెక్టార్స్ ఎలా ధ్వంసం చేసింది అనేది వైట్ పేపర్స్ ఇచ్చారు, 6 వైట్ పేపర్స్. ఎంత ఒక్క నిమిషం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఖాళీ ఉండట్లేదు. ఇదే టైంలో రకరకాల రాజకీయ ఒత్తిళ్ళు, ఎన్నో రకాలుగా ఆయన ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నాడు రాజకీయంగా. ఎందుకు పనికిరాని పనికి మాలిన గవర్నమెంట్ చేసిన తప్పులన్నింటినీ గాడి పెడతానికి ఎంత మేధస్సు ఉంటే జరుగుద్ది, అసలు ఎటువంటి నాయకుడు ఉంటే జరుగుద్ది? ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇంత పని జరుగుతుంది. 6 నెలల్లో ఇన్ని కంపెనీలు తీసుకురావడం సాధ్యమైన ఎవరికైనా? లోకేష్ అసలు అద్భుతం. ఆయన పొగడాలంటే తప్పేమో, మన పార్టీ పొగటం అనిపిస్తుంది. ఎంత కృషి చేస్తే ఆయన అమెరికా వెళ్ళి ఎంత కన్విన్స్ చేస్తే గూగుల్ లాంటి గొప్ప కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. వైజాగ్ అది ఒక ఎసెట్. అలాగా ఒక్క విషయం ఏంటి, ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్లో రైల్వే లైన్ తీసుకొచ్చారు. అలాగే విమానాశ్రయాలు, ఇప్పుడు రైల్వే జోన్ వైజాగ్ ఉంది. వైజాగ్ జోన్ 5 సంవత్సరాల నుంచి గత గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాల, వీళ్ళు రాగానే ల్యాండ్ ఇచ్చేశారు, ఇమీడియట్గా టెండర్స్ పిలుస్తున్నారు. అది ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ 6 months. 6 monthsలో ఇన్ని పనులు చేశారు. నేను చెప్పినవి చాలా తక్కువేమో. మరి రామ్మోహన్ నాయుడు లాంటి చాలా గొప్ప నాయకుడు ఉన్నాడు మన సెంట్రల్లో, మినిస్టర్, ఏవియేషన్ మినిస్టర్. భోగాపురం విమానాశ్రయం చాలా త్వరగా నిర్మాణం పూర్తవుతుంది. 1.5 yearలో అది అయిపోతుంది అనమాట, ఎయిర్ కనెక్టివిటీ. ఇంకా చాలా విమానాశ్రయాలకు కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. 6 నెలల్లో ప్రపోజల్స్ తీసుకురావటమే చాలా కష్టం. ఒక్కొక్క సెక్టర్ని ప్రపోజల్ చేసుకురావాలి, ఆ సెక్టర్లో జరిగిన నష్టాన్ని పూర్తి చేసుకుంటూ రావాలి. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఈలోపు ఎలిగేషన్స్, సంక్షేమంలో మీరు ఏమీ చేయలేదు, ప్రజలను మోసం చేశారు, తల్లికి వందనం ఇవ్వలేదు, తర్వాత అన్నదాన సుఖీభావ ఇవ్వలేదు, మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాయేయటానికి చాలా తేలిక, అది ఎంత కష్టమో దాన్ని ఇచ్చారు. వాగ్దానం ఇవ్వలేదని ఆయన ఎప్పుడూ అంటలా. ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో వచ్చిన గవర్నమెంట్ ఫామ్ చేసిన ఫస్ట్ రోజే డిఎస్సి అనౌన్స్ చేశారు. రెండోది పెన్షన్ అనౌన్స్ చేశారు, 4,000. 3,000 నుంచి 4,000 వచ్చిన వెంటనే మొట్టమొదటి నెలలోనే ఇచ్చేశారు. 4,000 ప్లస్ పాత 3 నెలలకు ఇవ్వాల్సిన అవసరం లేదు, 1,000, 3,000, 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేశారు. అది ద క్రెడిట్ ఆఫ్ ద గవర్నమెంట్. డబ్బులు లేకపోయినా సరే ఎంప్లాయీస్కి 1వ తారీఖే వాళ్ళ శాలరీస్ పడుతున్నాయి. అట్లా డిఎస్సి అనౌన్స్ చేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అట్లాగే సెన్సెక్స్ అంటే స్కిల్ సెన్సెక్స్ అని ఒక అనౌన్స్ చేశారు. అది కూడా ఎవరికి ఏ స్కిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అనేది వాళ్ళు చూస్తున్నారు. ఇలా ఒక్కొక్కటి గాడిలో పెట్టుకుంటూ వస్తున్నారు. దానికి అంతకంటే ఈ 6 నెలల్లో చేసేదే ఉండదు. చాలా అద్భుతమైన పాలన ఇది. ఏది పెట్టుబడులు, భారతదేశంలో ఇన్ని పెట్టుబడులు 6 నెలల్లో, ఇన్ని పెద్ద కంపెనీలు, రిలయన్స్, టాటా, ఎన్టీపీసీ, ఒక్కటేంటి బీపీసీఎల్ చెప్పలేదు నేను. రామాయణపట్నంలో బీపీసీఎల్ 60,000 కోట్లతో బీపీసీఎల్ వస్తుంది. బీపీసీఎల్, మెటల్, ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా, ఇన్ని కంపెనీలు, 1 కాదు 2 కాదు, గూగుల్, ఇంకా దానికి ఇక మాటలు లేవు. ఇన్ని కంపెనీల సముదాయంతో సంపద సృష్టించడానికి బిగినింగ్గా ఒక రూపకల్పన చేశారు. అందరితో ఎంఓయూలు అయిపోయినాయి. ఒక్కొక్కటి వాటి యొక్క పని మొదలుపెట్టి రిజల్ట్స్ వచ్చేటప్పటికి 4-5 years పట్టొచ్చు అనమాట. అప్పటికి 20 లక్షల ఉద్యోగాలు కాదు, ఇంకెక్కువ ఉద్యోగాలే వస్తాయి అన్నమాట. ఆ విధంగా 6 నెలల పాలన ఎంతో చక్కగా, ఎంతో పరిపాలనా దశతో, అనుభవజ్ఞుడు, దార్శనికుడు, సమర్థుడు, అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కు దొరికాడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. కేవలం ఆయన మీద నమ్మకంతోనే ఈ కంపెనీలు వచ్చినాయి. ఇక గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాన్ని ప్రజలందరూ గమనించారు, కంపెనీలు గమనించినవి. ఆ కంపెనీలకు కూడా అర్థమైంది ఆ ప్రభుత్వంకి ఎప్పటికీ రాదు అని. కాబట్టి అందరూ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. సంక్షేమంలో కూడా అన్నా క్యాంటీన్లు అనౌన్స్ చేయాలి అయినా సరే అన్నా క్యాంటీన్లు పెట్టారు. సూపర్ 6లో లేదు అది. అలా అనౌన్స్ చేయని కూడా ఇస్తున్నారు. నిన్న కలెక్టర్ మీటింగ్లో అనాథ పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి పెన్షన్ ఇవ్వాలని కోరాడు. అది సూపర్ 6లో పెట్టారా? పెట్టలేదే. రైతులకి 48 గంటల్లోనే ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు వస్తున్నాయి. అది ఎఫిషియన్సీ ఇస్తారు. అన్నదాత సుఖీభావ కూడా ప్లాన్లో ఉంది. రేపు సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా రేపు సంక్రాంతికి ఇస్తారు.
తల్లికి వందనం ఎందుకు లేట్ అవుతుందంటే ఇటువరకు ఒక్కళ్ళకే ఇచ్చారు ఫ్యామిలీలో. ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందనం ఇద్దామని హామీ ఇచ్చారు. ఆ డేటా తీసుకుంటున్నారు. అది తొందరలో అది కూడా ఆ హామీ కూడా 1 year లోపు అది కూడా అయిపోద్ది. 1 year లోపు హామీలు ఇచ్చిన అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తారని మనం అనుకుంటున్నాం. ఈలోపే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఇక్కడేమో డబ్బులు లేవు. 1 year ఎక్కడి నుంచి వస్తుంది? అప్పులు చేసి ఇవ్వటం అంత మంచిది కాదనే ఉద్దేశంతో సంపద సృష్టించిన తర్వాతే మెల్లమెల్లంగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు. ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్కి 2024 June 12న స్వాతంత్రం వచ్చింది. ఓకే, చక్కగా చెప్పేసారు నిజంగా 6 నెలల పాలన గురించి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Please subscribe to Leo News for more videos.